సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం ముందర గల బీటీ రోడ్స్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 1 ద్వారా సుమారు 5 కోట్ల రూపాయలతో 23 కిలోమీటర్ల మేర గోదావరికని అన్ని కాలనీలలో బీటీ రోడ్స్ చేపట్టుచున్నట్లు తెలిపారు. వీటి వలన గోదావరికని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. ఆజీవన్ జీఎం గారు, లలిత్ గారు, కిరణ్ బాబు, ప్రసాద్ గారు, ఆకాష్, తేజేశ్వరి గారు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ నాకు తెలిసి ఇప్పుడే మా రాజేష్ చెప్తా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా వేయలేదు అని చెప్పి మొత్తం సింగరేణి ఇంటర్నల్ రోడ్స్ 120 కిలోమీటర్స్ ఉంటే ఈరోజు 23 కిలోమీటర్ల రోడ్లు వేసే కార్యక్రమానికి ఎన్ని కోట్లు, 5 కోట్లతో ప్రారంభం చేసినాం. త్వరలో ఆ 100 ఎకరాలు 100 కిలోమీటర్లు కూడా ఇంకొక సుమారుగా 40-50 కోట్లతో చేయడానికి సింగరేణి దశల వారీగా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోడ్లు వేసిన తర్వాత గతంలో కూడా ఒక మెయిన్ రోడ్ టెండర్ అది వేరు, అది కూడా పూర్తి చేసి చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగా నుంచి పరశురామ్ స్టాచ్యూ నుంచి తిలక్ నగర్ జవహర్ రోడ్డు నుంచి రమేష్ నగర్ కాలనీ, ఆ చౌరస్తా బ్రిడ్జ్ వెడల్పు, తిలక్ నగర్ పైనుంచి తిలక్ నగర్ డౌన్ ఒరియా కాలనీ వరకు, అటు పోస్ట్ ఆఫీస్ వరకు, ఆ నుంచి ఫైంక్లైన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ కలిసే వరకు వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాం. సింగరేణి దాని ప్రపోజల్లో ఉంది. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాం. అదే మాదిరిగా 20 కోట్లతో సెండరీ కాల్ నుంచి ఫైంక్లైన్ వరకు కూడా టెండర్ పూర్తయింది. ఆ కార్యాచరణ కూడా త్వరలో మొదలు పెడతాం. దాంతోపాటు ఇందిరా గాంధీ స్టాచ్యూ నుంచి జిఎం కాలనీ వరకు కూడా దీంట్లోనే ఉందనుకుంటా, చౌరస్తాలో వెడల్పు చేస్తూ అటేస్తున్నాం. అటు నుంచి సూపర్ బజార్ ఆర్సీఓ క్లబ్ వరకు కూడా ఉందా పాతది, అది కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు ఇవాళ ఈద్గాకు సంబంధించిన గోడ అవి కూడా చేయాలి. తర్వాత సమ్మక్క సారక్క దగ్గర పడతా ఉన్నాయి. మళ్ళా చాలా ముందు నుంచే ప్లాన్ చేయకపోతే కొన్ని లక్షల మంది పోయేటువంటి ఉంది, అది కూడా పూర్తి చేయాల్సిన కోరుతూ మున్సిపాలిటీ ఈరోజు మేము గతంలో ఎప్పుడు జరగలే మంచినీళ్ళు తాగునీరు రోజు గంట సేపు ఇస్తూ ఉన్నాం. రోజువారీగా గంట సేపు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం. పూర్తిగా స్పష్టమైన మంచి నీటి రావడానికి 5 ఎస్టీపీలు కడతా ఉన్నాం. సింగరేణి దాదాపు 25 కోట్లతో బ్రహ్మాండమైన ఎస్టీపీ చేస్తున్నాం. ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో వాడకంలోకి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ నుంచి సెండరీ కాలనీ వరకు మంచి స్పష్టమైనటువంటి మినరల్ వాటర్ లాగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు రామగుండం ముందుకెళ్తా ఉంది. చాలా పకడ్బందీ ప్రణాళికలతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభమైంది. దానికి అదనంగా ఇంకా నిధులు కావాలని అడిగాం, దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు కొత్తగా కాలనీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో నాయకులు మా సింగరేణికి సంబంధించిన అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసే పని రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేసే విధంగా ఆలస్యం చేయకుండా జర అద్భుతంగా ఈ ప్రాంతం వితిన్ ద ఇయర్లో కనబడే విధంగా చేయాలని చెప్పి, ఎందుకంటే గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు గత పాలనలో మనకు సంబంధించిన 1800 కోట్లు ఇతర ప్రాంతాల్లో పోయి పనిచేసింది. అంతకుముందు ఎంత పోయినా నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాలు పోయిన చిట్ట
ఈసారి ఈ సంవత్సరం సంబంధించింది కూడా ఏమి ఇవ్వట్లేదు. అయినా కూడా ఒక ఇంటర్నల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వరకు 200 కోట్ల రూపాయలు నేను తీసుకురావడం జరిగింది. ఇక ముందు ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా సింగరేణి నగరమైనటువంటి రామగుండం పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి అధికారికంగా శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన సింగరేణిని డిమాండ్ చేస్తున్న అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. సంబంధించిన యాజమాన్యం ద్వారా ఇంటర్నల్ ఇష్యూస్ తోటి సుమారుగా కొన్ని కోట్ల రూపాయల పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవి గతంలో ఏ రోజు కూడా జరగలేదు. 50 సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక కార్యాచరణను ఈరోజు తీసుకున్నాం. దీనికి సింగరేణికి సంబంధించిన అధికారులను, చైర్మన్ గారిని, వారికి ధన్యవాదాలు. సంబంధిత మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా. అదే మాదిరిగా ఈ స్టేడియం రినోవేషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేతలా బెట్టం ఇప్పుడే చూపిస్తా ఉన్నాం. ఇక్కడ క్వార్టర్స్ తీసి అవసరం ఉన్న క్వార్టర్స్ ఆఫీసులుగా ఓపీ సెంటర్గా మారుస్తూ మెయిన్ డోర్ ఇటు నుంచి పెట్టాలని చెప్పి ప్రపోజ్ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా. అదే మాదిరిగా స్టేడియంను కూడా వెనక్కి వైపు ఎక్కడైతే జిమ్ ఉందో ఆ జిమ్ నుంచి స్ట్రేట్గా స్టేడియంకు ఉన్నటువంటి ఇండ్ల వరకు కూడా ఏదైతే సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయో లేకుంటే ప్రైవేట్ సింగరేణి భూములు కట్టుకున్నారో అవి ఎక్వైర్ చేసి స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూల్ చివరి తీసుకెళ్లి స్టేడియంను పెద్ద ఎత్తున చేసి రినోవేట్ చేసేటువంటి కార్యక్రమం వెంబటే చేయాలి. దీనికి ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసింది. మరి సింగరేణి అధికారులు దీని మీద లేట్ చేస్తున్నారో ఎందుకో ఆ లేట్ను సవరించుకొని వీలైతే రేపటి నుంచే పనిచేసే కార్యక్రమం, అక్కడ ఉన్న క్వార్టర్స్ తీయడానికి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వెంబటే తీపించే కార్యక్రమం కూడా చేయాలి. ఇది ఒక ఈ నగరానికి ఒక హార్ట్ లాంటిది. కొన్ని వేల మంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ఒక మంచి ఇదివరకు కూడా మీకు దీని మీద పూర్తిగా టెక్నికల్ పర్సనాలిటీస్ వచ్చి ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది. కాదు చాలా జరిగినాయి. సింథటిక్ ట్రాక్, సింథటిక్ ఫుట్బాల్ కోర్ట్తో పాటు చుట్టుపక్కల మళ్ళా గ్రీనరీ గ్రౌండ్ తోటి, టర్ఫ్ తోటి, చుట్టూలో కూడా ఇలాంటి 4 స్టేర్ కేసెస్ కూర్చోడానికి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.